వాళ్ళు అన్నారన్న వాడు బతికినప్పుడు బ్రాందీ బాగా తాగేవాడు అంటే, నేనన్న రాత్రిపూట చేయి పైకి తీసి తాగుతాడా అన్నారు. అంతే కదా. బీడీ కట్ట పెట్టారు. బీడీ కట్ట ఆ మందు ఎవరికో తెలుసా? అక్కడ ఉన్న కాటి కాపర్లకు. అది ఎవరైనా చచ్చిపోయేటప్పుడు బంగారంతో చచ్చిపోయారనుకో, వాళ్ళు తీసి బంగారం తీసుకుంటారు. తెలుసు తెలియదు మీకు? పూడ్చిన తర్వాత కొంతమంది సెంటిమెంట్లుగా పూజ చేస్తారు. చచ్చిపోయేటప్పుడు బతుకున్నప్పుడు మందు తాగేవాడు అన్న. అందుకేనే అంటే ఒక పాపి పాపానికి బానిసైతే వాడు ఎలా చచ్చిపోతాడంట? పాపముతోనే చచ్చిపోతాడు. వాని అంతం ఏమవుతుందంట? నిత్య నాశనం. ఒకప్పుడు వీడు తాగేవాడు, తాగుతూనే చచ్చాడు. ఒకప్పుడు సినిమా పిచ్చోడు, సినిమా పిచ్చితోనే. కొంతమందికి సీరియల్ పిచ్చితోనే చచ్చిపోతారు. ఎవరికి దేనికి బానిసయ్యాడో అలాగే చస్తాడు. వాని అంతం ఏంటి? నిత్య నరకం. అయితే ఇప్పుడు అంటున్నాడు. ఎప్పుడు అంటే, ఇతడు ఒకప్పుడు తాగేవాడు, తిరిగేవాడు, వ్యభిచారి, దొంగతనం, నేరాలు, ఘోరాలు, హత్యలు, మానభంగాలు అన్నీ చేసిన ఒక దుర్మార్గుడు వీడు. ఇలాంటి దుర్మార్గుడు ఏమయ్యాడు అంట? ఇప్పుడు యేసయ్య వలన రక్షణ పొందాడు. అంటే యేసుకు సమీపించాడు, యేసు రక్తాన్ని ఆశ్రయించాడు, యేసులో ఉన్న రక్షణ ఇతను పొందుకున్నాడు. ఇప్పుడు ఇతను ఏమయ్యాడు అంటే, ఒకప్పుడు పాపమునకు బానిసయ్యాడు. ఇప్పుడు దేనికి బానిసయ్యాడు అంటే, అప్పుడు బానిసే, ఇప్పుడు బానిసే. అప్పుడు లోకానికి బానిసయ్యాడు, ఇప్పుడు పరిశుద్ధతకు బానిసయ్యాడు. కొట్టు చెప్పండి. ఒకప్పుడు వీడు సినిమాలు తిరిగేవాడు. ఒకప్పుడు అమ్మాయిని తిరిగేవాడు. నచ్చిన అమ్మాయిని చూసుకునేవాడు బాగా. స్తోత్రం. ఒకప్పుడు మందు తాగేవాడు. గోల్డ్ ఫ్లాగ్, సిగరెట్ గోల్డ్ ఫ్లాగ్. ఇలా ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో వీడి జీవితంలో. కానీ ఇప్పుడు ఏంటంటే, వీడు దేనికి దాసుడయ్యాడంట? పరిశుద్ధతకే దాసుడయ్యాడు. వీడు పరిశుద్ధతకు దాసుడైతే వీడు ఏంటంట? నాన్న బైబిల్ పట్టుకో, కళ్ళు మూసుకో. స్తోత్రం 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 అని అంటూనే ఉంటాడు. ఎందుకురా అంటే, అరే మంచి అమ్మాయి వచ్చింది చూడరా బాబు, మంచి అమ్మాయి అంటే, అన్న నేను చూడకూడదు, ఇప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నా, ఎందుకంటే నా ప్రభు మోహపు చూపుతో చూడొద్దు అన్నాడు. రే పిచ్చోడివిరా, అమాయకుడివిరా, నీకేం పోయే కాలం వచ్చిందిరా, నీ బ్రతికేంట్రా ఇలాగ మారిందంటాం. అందుకే చూడండి, యేసు ప్రభుని నమ్ముకుంటే మీరు పిచ్చోళ్ళు లోకం దృష్టిలో కదా. యేసు ప్రభుని నమ్ముకుని నేను మందు తాగనంటే, ఏం మాట్లాడుతున్నావు లేరా, ఈ పాష గారు ఏం చూడలేదు, తాగాలంటారు కొంతమంది. ఒకప్పుడు మనం దానికి బానిసయ్యాం, ఇప్పుడు దేనికి? వాక్యమునకు మనం బానిసయ్యాం. ఇప్పుడు దేనికి బానిసయ్యాం? పరిశుద్ధతకు బానిసయ్యాం. ఇప్పుడు దేనికి బానిసయ్యాం? సహవాసానికి బానిసయ్యాం. వీని ఆలోచన సహవాసం, వీని జీవితం పరిశుద్ధత. ఒరే నాయన, పరిశుద్ధంగా జీవిస్తే ఎంతకాలం వల్ల బ్రతుకుతావు? మేము చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. నువ్వు పరిశుద్ధత అని ఇల్లు కట్టుకోలేదు, పరిశుద్ధత అని గుడిసెలో బతుకుతున్నావు. నీ బతుకంతా దేవుడు అని మందిరానికి వెళ్తున్నావు. నీ దేవుడు ఏం చేశాడు? ఎప్పుడు చూసినా రోగాలు, వ్యాధులు. నీ జీవితంలో ఎప్పుడూ నెమ్మది లేదు, ఎప్పుడూ బ్రతుకంతా నష్టమే. నువ్వు చూడు గుడిసెలో ఉన్నావు, నేను చూడరా పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నాను అంటాడు వాడు. వీడనాలు ఏమంటుంది తెలుసా? ఒరే నువ్వు లోకానికి బానిసయ్యి బిల్డింగ్లు కట్టుకున్నావు, కానీ నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావురా. నేను దేవుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవిస్తూ గుడిసెలో బతుకుతున్నా. కష్టాలు అనుభవించవచ్చు, కొన్ని బాధలు అనుభవించవచ్చు. నేను పరిశుద్ధతకు దాసునైనందున నా అంతము ఏంటో తెలుసా? నిత్య జీవమైనందు. సంతోషంగా చెప్పండి.